కార్యక్రమం నిర్వహించడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ఇది ప్రజాపాలన కాదని, 60 ఏళ్ళు దాటినటువంటి మమ్మల్ని ఇంత గోసబెట్టుకుంటూ ప్రజాపాలన ఎట్లంటావయ్యా అని చెప్పి మహానుభావులంతా జీవితం అంతా 40-50 ఏళ్ళు ఉపాధ్యాయులుగా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి పెద్దలంతా న్యాయబద్ధంగా మాకు రావాల్సినటువంటి పెన్షన్లు కావచ్చు, మిగతా బెనిఫిట్స్ కావచ్చు, ఎందుకు ఇస్తలేవయ్యా అని చెప్పి అడిగేటటువంటి కార్యక్రమం ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటటువంటివి. మరి సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఇక్కడ ప్రభుత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకుడు రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడు. ఈ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి, చేస్తామని చెప్పి ఆ నాయకుడు చెప్తున్నాడు. మరి ఆ రాజ్యాంగంలో ప్రజలను ఈ విధంగా కష్టపెట్టమని ఉన్నదా? ఆ రాజ్యాంగంలో ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి ఇవ్వద్దని ఉన్నదా అని చెప్పి సూటిగా మేము ఇవాళ రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాం. మీరు ఎందుకోసం స్పందించడం లేదు, రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చెప్పడం లేదని చెప్పి మేము అడుగుతున్నాం. ఏమడుగుతున్నారు ఇవాళ మా పెద్దన్నలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు ఏమడుగుతున్నారు ఇవాళ? అరే మాకు పెన్షన్ ఇవ్వయా, మా పైసలు మాకు ఇవ్వయా, 40 ఏళ్ళు మేము కష్టపడ్డాం, కష్టపడితే మా జీతం మాకు ఇవ్వడానికి, మా పెన్షన్లు మాకు ఇవ్వడానికి, మా ప్రయోజనాలు మాకు ఇవ్వడానికి నువ్వేమో జేబులకు వెళ్ళి ఇచ్చినట్టు ఏం చేస్తున్నావయ్యా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు తప్ప నిన్ను స్కీములు ఇవ్వమని చెప్తలేరు, నీ స్కాముల గురించి మాట్లాడతలేరు. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యం కూని అవుతున్నది ఈ దేశంలో, కూని అవుతున్నది ఈ రాష్ట్రంలో. కాబట్టి దీన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. 740 కోట్లు ఇచ్చినామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. అరే కాంట్రాక్టర్లకు ఎవరెవరికో పైసలు ఇచ్చుకొని మా వాళ్ళకి ఇచ్చినామని చెప్పి తప్పుదో బట్టి ఇచ్చాల్సిన అవసరమే ఉన్నదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సభా వేదిక ద్వారా మేము అడుగుతున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, మా గోస తగలకుండా చూసుకో. మీరు మా బట్టన్న ఏంటిది ఆర్థిక శాఖ మంత్రి, ఆయన ఉండే ఇంటి పేరు ఏంది? మహాత్మా జ్యోతిబా పూలే నిలయం. మరి మహాత్మా జ్యోతిబా పూలే ఇదే కోరుకున్నాడా? నియంతృత్వంగా ఉండమన్నాడా? ప్రజలను గోసబెట్టుకోమన్నాడా? ఇందిరా పార్కుల దగ్గర రాయితీల కోసం కాకుండా ప్రయోజనాల కోసం డిమాండ్ చేయమన్నాడా? ఏమన్నా బట్టన్న దాంట్లో ఎట్లా నిద్రపడుతుందని చెప్పి మేము ఈ వేదిక నుండి మేము అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన అన్నారు, ప్రజలంతా మీ వైపే ఉన్నారన్నారు. మరి ఉంటే మా 60 ఏళ్ళు దాటినటువంటి 40 ఏళ్ళు ఉద్యోగాలు చేసినటువంటి మా అన్నలు, మా అక్కలు, మా అమ్మలు ఎందుకు పోరాటం చేస్తున్నారయ్యా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనైందని చెప్పి ఎందుకు పోరాటం చేస్తున్నారో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోమని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు ఈ సభా వేదికలోకి రావడం, ఆ విధంగానే వెంకటరమణారెడ్డి గారు మీకు అండగా నిలబడడం, మల్క కొమరయ్య గారు మీరు ఎంతో భారీ మెజార్టీతో గెలిపిస్తే మా ఉద్యోగస్తుల పక్షాన ఉంటా, మా టీచర్ల పక్షాన ఉంటా అని చెప్పి ఇక్కడికి రావడం, ఇది ప్రజాస్వామ్యం అంటే. ప్రజల పక్షాన ఉండడం అంటే ఇది. ఇవాళ ఒక రాజకీయ పార్టీ మీకు అండగా ఉంటాం, భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఇక్కడికి రావడం అంటే చాలా గొప్ప విషయం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ మీరు రానున్న రోజుల్లో మీరు బాగా ఆలోచించుకోండి. ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఏం జరుగుతున్నాయి, మనం ఎవరికి ఓట్లేస్తున్నాం, అందరాల్లో ఎవరు కూర్చుంటున్నారు, ప్రజాస్వామ్యం ఏ విధంగా కూని జరుగుతున్నది, ఓటు ఏ విధంగా అమ్ముడుపోతున్నదో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీరు నడుం బిగించండి, మీరు సంకల్పం తీసుకోండి, సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేయండి. ప్రజల పక్షాన ఎవరుంటే వారికి ఓటేసేటటువంటి విధంగా కూడా మీరు సమాజాన్ని పూర్తిగా మార్చగలుగుతారు. అలాంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మీరు. కాబట్టి ఆలోచన చేసుకోమని మనవి చేస్తూ ఇంకా గోసపెట్టుకోకు, ఇంకా బాధ పెట్టకు. మా వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్లు ఇచ్చాయి, వాళ్ళకి ఏ ప్రయోజనాలు ఉన్నాయో వెంటనే ఇచ్చి నువ్వు నిజాయితీగా ధర్మంగా ఏ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడో మీ నాయకుడిని గౌరవించేవాడివైతే మా వాళ్ళందరికీ వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలి, ప్రయోజనాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.